ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆన్ గ్రూప్ డిసీజెస్, ఆన్ గ్రూప్ ఇల్నెసెస్. In the last analysis, most of the ills of the body are rooted in some response to group activity. It will be necessary for us to grasp the fact that the phrase group life and activity must include not only past heredity or inherited group tendencies, but also may indicate present world contacts which weaken or increase resistance for more than is generally believed possible. One of the causes of cancer, which was not so prevalent in the earlier and more leisure days of the racial life, for then the herd instincts was not so powerful as it is today, is due to the increased stimulation of the body. The stimulation is caused by our close contact in our daily lives with each other through our mass group existence, particularly in our urban centers. సో ఈ గ్రూప్ ఇల్నెసెస్ అన్నటువంటి దాని మీద ఏంటంటే కనుక గ్రూప్ యాక్టివిటీ, దీంట్లో కొన్ని అంటే 10 మంది చేరి ఒక చోట ఉండడం అన్నటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ఆ 10 మందికి సంబంధించినటువంటి ఇల్నెసెస్ అన్నటువంటిది అంటే ఇది ఫిజికల్ కాంటాక్ట్ లేదా వాళ్ళు తుమ్మితే మనకు జలుబు వచ్చిందని ఇలాంటివి కాదు ఇక్కడ అని చెప్తున్నటువంటిది. కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అంటే హెరిడిటరీగా జబ్బులు వచ్చేటువంటి ఒక ఆస్పెక్ట్స్, హెరిడిటరీ కాకుండా ఒక ప్రాంతంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి వాళ్ళతోటి వీడు జీవించడం అన్నటువంటి చేస్తున్నప్పుడు కొన్ని జబ్బులు అనేటువంటివి వస్తుంటాయి. అంటే బేసిక్గా ఇక్కడ మన సిటీ లైఫ్ మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఒక తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉండడం అన్నటువంటిది ఎక్కువ జరుగుతుంటుంది చూసారా. అంటే అలాంటి ప్లేసెస్లో ఉంటూ ఉన్నప్పుడు కొన్ని జబ్బులు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీడు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ వీడు మెయింటైన్ చేసినా కొంత గ్రూప్గా వీడు ఉంటూ ఉన్నప్పుడు ఆ జబ్బులు వీడికి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అది అలా క్యాన్సర్ ఒకటి ఇదివరకన్నా ఇప్పుడు ఎక్కువ ప్రివలెంట్గా ఉంటుంది, గమనించండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. If cells are doing organs which they respond to group life through mass cell emanation and radiation, this constant stream of energy pouring from the aggregate of bodily cells in mass humanity may produce in certain types of people an overstimulation in some part of bodily cell structure. సో మానవులందరూ కూడా వీళ్ళని మీరు సెల్స్ అంటే కణాలుగా మీరు గమనించగలిగితే
అప్పుడు ఈ కణాలన్నీ కూడా దేనికి రెస్పాండ్ అవుతుంటాయి అంటే కనుక ఒకే ఒక్క గ్రూపు దానికి ఇవన్నీ కూడా రెస్పాండ్ అవ్వడం అంటే జరుగుతుంటాయి. ఈ కణాలన్నీ కూడా జీవులందరూ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్, దే రెస్పాండ్ టు గ్రూప్ లైఫ్ ఆర్ మాస్టర్ సెల్ ఎమనేషన్ అండ్ రేడియేషన్. అది సో 10 మంది యొక్క ఉద్దేశములు, 10 మంది యొక్క భావములు వీటికి ఎక్కువ రెస్పాండ్ అవడం అంటదిగా ఉంటుంటుంది జీవులు. This constant stream of energy pouring from the aggregate of bodily cells in mass of humanity may produce in certain types of people an overstimulation in some part of bodily cell structure. This usually occurs where there is a weakness in the etheric or vital body, which means that cell defenses are impaired and the result is frequently a cancer or a general cancerous condition. That is the fundamental cause. Though modern investigation is occupied with secondary causes and effects of this etheric weakness. First and foremost ఏంటంటే ఈ బాడీలీ సెల్స్ లేదా జీవులు వీళ్ళందరూ కూడా ఒక టైప్ ఆఫ్ స్టిమ్యులేషన్కి వీళ్ళందరూ కూడా లోనవుతుంటారు. జనరల్గా ఒక ఏరియాలో ఉంటున్నప్పుడు ఒక ప్రాంత వాసులందరూ కూడా ఒక టైప్ ఆఫ్ స్టిమ్యులేషన్ వీళ్ళందరూ లోన్ అవుతుండడం చేత అది తరచూ ఆ స్టిమ్యులేషన్ వీళ్ళకి అందుతూ ఉండడం చేత వీళ్ళ బాడీలో ఒక వీక్నెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి మనం జాగ్రత్తగా గమనించుకుంటే సిటీలో జీవిస్తున్నటువంటి వాడికి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక తెలియనటువంటి ఒక స్ట్రెస్ రన్ అవుతుంటుంది వాడికి. ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకోవచ్చేమో కానీ బట్ ఇద్దరికి ఏంటంటే వీడు బయలుదేరాలి 7:00కల్లా వీడు బయలుదేరాలి, లేదా 10:00కి బయలుదేరాలి. ఆ బస్సు దొరకదో తెలియదు, ఆ ట్రాఫిక్ ఏమవుతుందో తెలియదు. వీడు 10:00కి రీచ్ అవ్వాల్సిన వాడు 10:30కి రీచ్ అవుతాడేమో అన్నటువంటిది ఒక టెన్షను. రీచ్ అయిన తర్వాత ఇంకా ఏదో టెన్షను, ఆఫీస్లో టెన్షను. ఇలా అనుకోని కారణాల చేత వాడి మనస్సు కానీ వాడి యొక్క ఇంద్రియములు కానీ ఇవన్నీ కూడా ఒక స్ట్రెస్కి లోన్ అవుతుండడం, లేదా ఒకనొక స్టిమ్యులేషన్కి ఇవన్నీ కూడా లోన్ అవడం అటువంటి జరుగుతుంటుంది. లేదా వాడి యొక్క సంపాదనకి ఇది ఎక్కువ లోన్ అవుతుండడం. లేదా విలేజ్లో వీడు ఉదాహరణకు 100 రూపాయలు సంపాదిస్తే సరిపోయేది, సిటీలో 100 రూపాయలు సంపాదిస్తే సరిపోదు. వీడిది 1000 రూపాయలు సంపాదించాలి, అయినా ఇంకా వీడికి టార్గెట్స్ ఉంటూ ఉంటాయి, అయినా ఇంకా ఈ రకంగా జీవించాలి, ఇంకా ఇలా ఉండాలి. అలా ఒక కాన్స్టెంట్ స్ట్రెస్ అనండి, ఒక కాన్స్టెంట్ స్టిమ్యులేషన్స్ అనండి, మానవుడు అలా లోన్ అవుతుంటాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉంటున్నాడు. వీడి పాటికి వీడు ఏదో ఉంటున్నాడు, ఏదో చిన్న పల్లెటూరులోనే ఎక్కడ ఉంటున్నాడు అనుకో, వీడికి స్ట్రెస్ అనేటువంటిది అక్కడ లోన్ అవ్వడం అనేటువంటిది ఉండదు. సో ఈ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ ఆఫ్ వన్ పార్ట్ ఇది జరుగుతుండడం చేత ఏమవుతుందంటే కొన్నాళ్ళేడికి ఆ పార్ట్ వీక్ అయిపోతుంది. మైండ్కి అలా స్ట్రెస్ ఇచ్చేస్తున్నాడు అనుకోండి, చేస్తుంది కదా అని అలా స్ట్రెస్ పెట్టేస్తున్నాడు అనుకోండి మైండ్, ఆ పార్ట్ వీక్ అవుతుంది అక్కడ. అంటే ఏంటంటే ఎథరిక్ బాడీ అక్కడ కొంచెం సన్నగిల్లుతుంది. అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది ఆ పార్ట్కి సంబంధించినటువంటి ఏరియాలో అది వీక్ అవుతుంది అన్నమాట. వీక్ అయ్యేటప్పటికి అక్కడ ఆ పార్ట్ ద్వారా వీక్నెస్ ఆర్ డిసీజ్ అనేటువంటిది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ప్రైమరీ కాజ్. అందు గురించి మనం జాగ్రత్తగా చూస్తే ఈ స్ట్రెస్కి లోన్ అవుతుండడం చేత ఏర్పడేటువంటి జబ్బులు జనరల్గా మానవ జాతికి ఎక్కువగా ఉంటున్నాయి ప్రస్తుతానికి చూస్తుంటాయి. వాడికి బీపీ అనండి, షుగర్ అనండి, క్యాన్సర్ అనండి, ఇంకోటి. ఇవన్నీ ఎందుకు ఇంత ఎక్కువ వచ్చేస్తున్నాయి? 30 ఇయర్స్ వాడికి ఎందుకు ఇంత జబ్బులు వచ్చేస్తున్నాయి? 40 ఇయర్స్ వాడికే ఎందుకు సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవాల్సి వస్తుంది? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకనొక స్టిమ్యులేషన్కి వీళ్ళందరూ కూడా లోన్ అవుతున్నారు. ఆ స్టిమ్యులేషన్కి లోన్ అవుతుండడం చేత వాళ్ళ బాడీ అండర్పోయేటువంటి స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రెస్ అందరూ కూడా లోన్ అవుతున్నారు కదా, చాలా తొందరగా ఆ పార్ట్ వీక్ అవడం అంటున్నది కూడా జరుగుతుంది. ఆ స్ట్రెస్ చేత వీక్ అయిపోతుండేటప్పటికి తొందరగా ఆ పార్ట్కి సంబంధించినటువంటి జబ్బులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇది దట్ ఈస్ ద ప్రైమరీ కాజ్. అది కాకుండా మిగిలిన ఆస్పెక్ట్స్ ఏవో ఉంటాయి కదండి, అవన్నీ సెకండరీ కాజెస్గా ఉంటున్నాయి. సో మెడికల్ సైన్స్ సెకండరీ కాజెస్ను మాత్రమే గమనిస్తోంది, ఇది ప్రైమరీ కాజ్గా ఉంటుంది అనేటువంటి విషయం ఒకసారి చూడట్లేదని విషయం చెప్తున్నారు. Group existence, particularly in our urban centers, it is weakness in the etheric or vital body, which means that the cell defenses are impaired and the result is frequently a cancer or a general cancerous condition. This is the fundamental cause. Though modern investigation is occupied with secondary causes and effects of the
etheric weakness. I shall consider this latter in more detail. It will be obvious to you that when we begin to deal with the vital body and to consider it with a greater understanding and knowledge, we shall be able to handle such diseases as cancer far more effectively. సో ఎథరిక్ బాడీ గురించి మీకు ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు నేను ఈ విషయాలు ఇంకా డీటెయిల్గా నేను అనలైజ్ చేసి చెప్తే అప్పుడు మీకు ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విషయాలు నేను మళ్ళీ మీకు చెప్తానంటున్నారా. నెక్స్ట్ పాయింట్, ఆన్ యూజింగ్ ద మైండ్ అండ్ ఇమాజినేషన్ టు డెవలప్ గ్రూప్ కాన్షియస్నెస్. గ్రూప్ కాన్షియస్నెస్ మనం పెంపొందించుకోవడంలో మైండ్ అండ్ ద ఇమాజినేషన్ దీన్ని ఎక్కువగా వాడటం అటువంటి జరుగుతుంటుంది. దాని గురించి ఇంకొక కొన్ని రహస్యాలు ఇస్తున్నారు. ఇది వేరే టాపిక్. ఇది when a member of a group such as a group for healing speaks of developing group consciousness, he refers to his particular group of brothers and to his group as a unit of several souls. Forget not that such a unit is in itself a separative concept from the angle of the greater whole, but it serves a useful purpose in training the group members to think in those wider terms. It serves as a stepping stone away from the consciousness of the isolated personality. ఉదాహరణకు మనం క్లాస్ చెప్పుకుంటూ ఇందులో గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ అనేటువంటిది అంటుండడంలో కానీ సామూహిక సహజీవనం అనేటువంటిది అంటుండడంలో ఏంటంటే ప్రధాన ఉద్దేశం మనకి, ఉదాహరణ మనం 10 మందో 50 మందో ఉన్నాం. ఈ 50 మంది కూడా ఒక్క విధముగా ఈ 50 మంది యొక్క ఉద్దేశంగా వీడు చెప్పడం అంటుండేది ఎక్కువ జరుగుతుంటుంది. మన 50 మంది కలిసి ఉండాలండి, మనందరం కూడా కలిసి జీవించాలి. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ అకార్డింగ్ టు హిమ్. అది చెప్తున్నారు. యాజ్ ఎ యూనిట్ ఆఫ్ సెవరల్ సోల్స్, ఫర్గెట్ నాట్ దట్ సచ్ ఎ యూనిట్ ఇస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ సెపరేటివ్ కాన్సెప్ట్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది గ్రేటర్ హోల్. ఇట్ ఈస్ ఎ సెపరేటివ్ కాన్సెప్ట్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది గ్రేటర్ హోల్ అన్నారు. గ్రేటర్ హోల్ అంటే ఏంటి? మొత్తం ఈ సౌరమండలంలో ఏ దేశం వాడు ఎవడైనా సరే, అంటే భూమి మీద ఉన్నటువంటి వాడు ఎక్కడ వాడు ఏదైనా సరే, దాంతో సంబంధం లేకుండా అందరం కూడా ఒక్కొక్క గ్రూప్ అన్నటువంటి దానికి సంబంధించినదిగా జీవించడం అంటుండేది ది గ్రేటర్ హోల్. కానీ వీడు పలికేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సపరేటివ్ కాన్సెప్ట్. అంటే వీడి యొక్క 50 మందితోటి కలిసి జీవించడం, 50 మంది కలిసి చేసేటువంటి విషయంగానే వీడు చెప్పేటువంటిది ప్రవచనాలు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ యూ కెన్ ఇండీడ్ ఫీల్, think and function as one complete unit, several personalities and one soul, it will then be relatively easy to extend the concept to a broader inclusiveness, to broaden your horizon and thus become inclusive in a much wider sense. దీన్ని ఎలా మీరు తెలుసుకోవచ్చు అంటే, ఒకే ఒక సోలు ఎన్నో పర్సనాలిటీస్గా అలా మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఈ గ్రూప్ అంతా కలిసి మళ్ళా నెక్స్ట్ ఇంకొక గ్రూప్ తోటి కలవడం, ఇది జాగ్రత్త అవగాహన వస్తుంది. అంటే ఏంటంటే ఈ 50 మంది కూడా ఒకే ఒక భావముగా వీళ్ళందరూ జీవించడం అంటుండేది ఫస్ట్ అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం అంటుండే చేయడంలో ఏం జరుగుతుందంటే inclusiveness, to a broader inclusiveness, to broaden your horizon and thus become inclusive in a much wider sense. దానివల్ల ఏమవుతుందంటే 50 మందిలోనూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి స్వభావంగా ఉంటుంటారు. ఆ స్వభావాలు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటున్నప్పుడు వాళ్ళందరి యొక్క స్వభావాలు కూడా వీడు ఎందులోనూ భిన్నత్వం అంటున్నదిగా కాకుండా ఒకే ఒక ఉద్దేశం మనందరిది కూడా, మాస్టర్ గారు ఆయన చెప్పినటువంటి విధానంలో మనం జీవించడం అంటున్నది పరమావధి. సో అది సోలుగా పనిచేస్తుంటుంది. దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా జీవించడం అంటున్నది ప్రధానంగా వెళుతుంటుంది. ఒక గ్రూప్ అంటున్నది మీరు కన్సిడర్ చేసినప్పుడు. The using of the mind to this end involves an aptitude to learn the distinction between analysis and criticism. This is a hard and well-nigh impossible thing for many to learn. Traces of illumination of this subject will show themselves if the group persists in all earnestness. The members have to learn to respond as a group to the same spiritual, mental, and human ideas, and thus swing as a telepathic unit into one united team of thought. ఏంటంటే ఈ యూనిట్ ఆఫ్ ద మైండ్
to this and involves an aptitude to learn the distinction between analysis and criticism. ఈ గ్రూప్గా వీడు జీవిస్తున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఉండవలసింది ఏంటంటే అనాలిసిస్ బాగా ఉండాలి, క్రిటిసిజం బాగా తక్కువగా ఉండాలి. క్రిటిసిజం ఉండవు. క్రిటిసిజం అంటే ఏంటి? దానిలో ఉండేటువంటి నెగిటివిటీని చూసి మాట్లాడేటువంటిది క్రిటిసిజం. అనాలిసిస్ అంటే ఏంటి? దానిలో ఉన్నటువంటి వివరములను విశదీకరించి చెప్పుకోవడం అంటుండేది అనాలిసిస్. రెండింటికి చాలా తేడా. అనలైజ్ చేసి మాట్లాడుకున్నాం అనుకో, మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసాం, గ్రూప్ చేసాం, దాన్ని అనలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనం నెక్స్ట్ టైం మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇంకా బాగా చేయగలం. దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుకున్నాం అనుకోండి, వీడికి పని చెప్పామంటే వాడు ఏం సరిగ్గా చేయలేదండి, వాడికి అక్కడ నుంచి వడ్డించమని చెప్పాం, వాడు సగం కొంతసేపు వడ్డించాడు మళ్ళీ వెళ్ళిపోయాడండి, ఇలా చేస్తే ఎలా మన గ్రూప్, ఇలా వీడు మాట్లాడుకున్నాడు అనుకోండి, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ఏదో ఘర్షణలు పెరిగిపోతుంది. అలా కాకుండా అనలైజ్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ వీడు కదిలి వెళ్ళడానికి ఏదైనా వాడు పొద్దు నుంచి అదే పని మీద వడ్డిస్తున్నాడు, వాడికి హీ మే నీడ్ సమ్ రిలాక్సేషన్. సో అక్కడ డ్యూటీ వాడికి సప్లిమెంట్ చేయడానికి ఇంకెవడైనా వాడు ఆ టైంకి వాడు వెళితే ఇప్పుడు మళ్ళీ ఒక గంట సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తాడు వీడు. ఇలా ఏదో ఇలా మాట్లాడుకున్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్. అనాలిసిస్ ఉపయోగం కానీ క్రిటిసిజం వలన ఉపయోగం లేదు, అదే అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఏ హార్డ్ అండ్ వెల్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ మెనీ టు లెర్న్. ఇది తెలుసుకోవడం, ఇది ఆచరించడం చాలా కష్టం. క్రిటిసిజం చేయడం చాలా సులభం, కానీ అనాలిసిస్ చేసుకుని దాన్ని చక్కగా ఆ ప్రాబ్లమ్ని అటెండ్ అయ్యి అది మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవడం అనుకున్నది కొంచెం రేర్గా జరిగేటువంటి విషయం. పక్కమంది ఓ ఇద్దరు చేరారంటే మూడో వాడు చేసేటువంటి సర్వీస్ గురించి వీడు చెవిలో గుర్తొచ్చి ఆడిస్తుంటారు. అక్కడ వాడికి అక్కడ చెప్పారు కానీ వాడు ఏం సర్వీస్ చేయడండి, ఊరికి అటు ఇటు తిరుగుతాడండి, ఇలా చేస్తే అలానండి, మళ్ళీ మీటింగ్లోనేమో ఇలా మాట్లాడతాడు. ఇలా అలా మాట్లాడినంత వలన ఏం జరుగుతుందంటే గ్రూప్ అన్నటువంటిది డిస్టర్బ్ అయిపోతుంది. ఆ వాతావరణం అనలైజ్ చేద్దాం విషయాలను ఎప్పుడు కూడా. అనలైజ్ చేయడం వల్ల ఏంటంటే గ్రూప్ పటిష్టం. Traces of illumination of this subject will show themselves if the group persists in all earnestness. So the members have to learn to respond as a group to the same spiritual, mental and human ideas. So ఈ మెంబర్స్ అందరూ కూడా ఇండివిజువల్గా రెస్పాండ్ అవ్వడం అంటున్నది కాకుండా గ్రూప్గా రెస్పాండ్ అవ్వడం అంటున్నది చేస్తుంటే వీడికి చోట్లో ఉంటుంది, దాన్ని వీడు దర్శించిన అవుతాడు. ఇల్యూమినేషన్ అంటున్నది వీడికి అందుతుంది. అంటే గ్రూప్గా రెస్పాండ్ అవ్వడంలో వీడి యొక్క వ్యక్తిగతమైనటువంటి భావములకు తావు ఉండదు. గ్రూప్గా రెస్పాండ్ అవ్వడం అంటున్నది ఎక్కువ చేయాలి. అంటే వ్యక్తిగతంగా మనం రెస్పాండ్ అవ్వడం, వ్యక్తిగతంగా మనం లాభం కోరడం, వ్యక్తిగతంగా మనం యొక్క ప్రైజ్ కోరడం ఇది కాదు. గ్రూప్గా రెస్పాండ్ అయ్యామనుకోండి, దట్ హ్యాస్ వెరీ గ్రేట్ ఇంపాక్ట్. మీరందరూ చాలా బాగా చేశారు సార్. చిన్నవాడు ఉదాహరణ గ్రూపులకు వచ్చారు, అబ్బా అమ్మ మీరు బాగా వడ్డిస్తున్నారమ్మా, మీరు చాలా బాగా చేస్తున్నారు సర్వీసు, చూస్తున్నాను నిన్నటి నుంచి అలా అని మీరు బాగా సార్ పొద్దున రాత్రి అలా మీరు సర్వీస్ చేస్తున్నారని ఎవరిని మెచ్చుకున్నారు అనుకోండి. ఏముందండి అందరం కలిసి చేస్తున్నామండి, ఆయన అక్కడ పలానా వాడు అక్కడ చేస్తున్నాడు, పలానా వాడు ఇది చేస్తున్నాడు, ఏదో మా అందరం కలిసి చేస్తున్నాం సార్ మీరు వచ్చారు. అలా వీడు ఒక గ్రూప్ యాక్టివిటీగా వీడు రెస్పాండ్ అవ్వడం అంటున్నది ఎక్కువ వినియోగం. అంటే గ్రూప్గా ఎప్పుడైతే వీడు ఉంటుండడం అంటుంది అంటే వీడు భావములు ఎక్కడ కూడా ఇండివిజువాలిటీ అంటుండేది రాకూడదు. ఒకే ఒక్క గ్రూప్ అందరం కూడా అంటుండే భావం అంతే ఎక్కువగా వీడు ప్రతిష్టాపన చేసుకోగలుగుతాడో అంత దగ్గరికి వీడు వైశాఖ పూర్ణిమకి వెళ్ళగలడండి. వైశాఖ పూర్ణిమ నాడు వీడు ఏదైనా సాధన ఏదైనా ఇది చేసుకోవాలంటే వీడికి షుడ్ బి ఏబుల్ టు రెస్పాండ్ యాజ్ గ్రూప్. ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతున్నా నేను అంటే ప్లీజ్ అండర్స్టాండ్, you are far from the Vaisakha Purnima. You are very far. Though we may be reading the books of Master Jolpul, but we are far. We are not very near to the Vaisakha Purnima. Simple. గ్రూప్గా 10 మంది కలిసి జీవించడం, 10 మందికి ఏదైనా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వాడి ఇండివిజువల్ కష్టం, మనం ఎలా దానికి రెస్పాండ్ అవ్వడం అంటున్న భావన వీళ్ళు ఉన్నాయనుకోండి, దట్ మీన్స్ వీఆర్ వెరీ ఫార్. అంతే సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ వెరీ చాలా దూరంలో ఉన్నాం, మనం పరమగురువులు చెప్పినటువంటి మార్గానికి చాలా దూరంగా ఉన్నాం అంతే. మేము నిజంగా చెప్తున్నాం, 25 ఏళ్ల క్రితం ఇక్కడ వేదభూమి చుట్టూత ఒక 15 కుటుంబాలు ఉండేవాళ్ళం. ఈ 15 కుటుంబాలు ఎలా ఉండేవాళ్ళంటే
ఈ 15 కుటుంబాలు ఒకే కుటుంబంగా ఉండేవారు. నాన్నగారు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరికైనా కష్టం వచ్చినా, ఎవరికైనా సంతోషం వచ్చినా ఈ 15 కుటుంబాలు ఒక చోట చేరిపోయేవి. ఎక్కడా గూడా ఇది వాళ్ళ ఇండివిడ్యువల్ కష్టం గానీ, ఇది వాళ్ళ ఇల్లు అన్నటువంటి భావం వేరేవాడు కొత్తగా వచ్చినోడికి అర్థం కాదు. ఈ ఇల్లు ఎవరిది అన్నటువంటి భావనగా చూసేటటువంటి వాళ్ళు. ఇల్లు ఎవరిదంటే వేరే ఆ సొంత వాళ్ళు ఎలా అయితే వాళ్ళ కిచెన్‌లోకెళ్ళిపోయి పని చేసేస్తారో, ఈ 15 కుటుంబాల వాళ్ళు అక్కడ చేరితే గనుక వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఆ కిచెన్‌లో గిన్నెలు తోమేయడం గానీ, లేదా కాఫీలు పెట్టేయడం గానీ, టీలు అందించడం గానీ ఇవన్నీ అలా చేసేసారు. ఆ పదిహే ప అది ప్రేయర్ పెట్టేవారు. వారానికి ఒకసారో ఏదో సంథింగ్ ఏదైనా పండగలకి లేదా వారానికి ఒకళ్ళ ఇంట్లో ప్రేయరో ఇదేవో ఉండేవి కార్యక్రమాలు. వాళ్ళ ఇళ్లల్లో కార్యక్రమాలు పెట్టేవారు. సో, ఇంటికి అందరూ చేరిపోయేవారు. ఎంత ఇల్లు అన్నటువంటిది పెద్ద పాయింట్ కాదు. ఇల్లు చిన్నదే ఉండేవి ఒకరిదైతే 2 గదుల ఇల్లే. అయినా వాళ్ళ ఇంట్లో 40 మంది ఎళ్ళిపోయి కూర్చొని ప్రేయర్ చేసేవాళ్ళం. ఆహ్, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అన్నటువంటి పాయింట్ ఉండదు పరమ గురువుల మార్గంలో. ఎంతవరకు ఇతరులని మన సోదరులుగా మనం భావించుకొని మనం వాళ్ళతోటి కలిసి జీవిస్తున్నాం అన్నటువంటిదే పాయింట్. ఆ రకమైనటువంటి అంటే ఇక్కడ ఒకే ఒక్క సోలు మిగిలినవన్నీ కూడా పర్సనాలిటీస్‌గా జీవించడం అన్నటువంటిది గ్రూప్ లైఫ్. ఆ గ్రూప్ లైఫ్ అన్నటువంటిది చాలా అద్భుతంగా నాన్నగారు ఆచరణకి ఇచ్చారు అప్పట్లో. అండ్ అది as a group to the same spiritual, mental and human ideas. And thus a swing as a telepathic unit. వీళ్ళందరూ కూడా ఒకే ఒక టెలిపతిక్ యూనిట్‌గా వీళ్ళు పనిచేయడం ఉంటుంది. అంటే ఏంటంటే, ఉదాహరణకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అన్నటువంటి థాట్ వచ్చిందనుకోండి ఎవరికైనా, ఆ గ్రూప్‌లో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చిందనుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా వెంటనే దాన్ని సరే అంటారు. అంటే ఏంటంటే, దానికి సంబంధించిన ప్రిపరేషన్ వాళ్ళకి ఇంటర్నల్‌గా జరిగిపోయింది. వాళ్ళకి అప్పటి వరకు ఆ విషయం తెలియకపోయినా, ఏవండీ మనం బానే ఉంది మనం ఏదో పలానా రోజు నాడు మనం పిక్నిక్ పెట్టుకుందాం. సరే సార్ మీరు చెప్పండి అంటుంటే దానికొచ్చేస్తారన్నమాట వెంటనే వీళ్ళందరూ గూడా. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ లీవింగ్. అది కాదండి ఆ రోజు కుదరదేమో. అంటే వీళ్ళందరి యొక్క పర్సనాలిటీస్ అన్నీ కూడా ఆ రకమైనటువంటి బీజమును వీళ్ళందరూ కూడా తయారైపోయి ఉన్నారు ఇంటర్నల్‌గా అంటుండే దానికి చిహ్నంగా జరుగుతుంది. దానివల్ల అంటే టెలిపతిక్ యూనిట్ అంటారు. అంటే ఒక్కొక్క భావం వాళ్ళందరికీ కూడా అందుతుంది. ఒకడు కొంచెం ఎక్కువగా తొందరగా దాన్ని బాగా వివరంగా అందుకున్న వాడవుతాడు. మిగిలినోళ్ళు కొంచెం తక్కువ వివరంగా అందుకున్న వాళ్ళవుతారు. ఇది ఎప్పుడైతే అందుకున్నటువంటి వ్యక్తి వాళ్ళతోటి షేర్ చేస్తారో వాళ్ళందరూ కూడా దానికి పరిపూర్ణంగా చక్కగా రెస్పాండ్ అవ్వడం అటువంటిది జరుగుతుంటుంది గ్రూప్ లైఫ్‌లో. అది జరగాలి ఎక్కువ కూడా. సో దట్ ఈస్ కాల్డ్ టెలిపతిక్ యూనిట్ అన్నారు దాన్ని. Into one united train of thought. They have, as a group, to be preoccupied with the same things which are indicated by the soul of the group. Yes, they have, as a group, to be preoccupied with the same things which are indicated by the soul of the group and not by person in the group, as is apt to be the case. ఇండివిజువల్‌గా ఉండడం అంటున్నది ఉండదు. గ్రూప్‌గా ఉండడం అంటున్నది ఎక్కువ ఉంటుంది అలాంటి వాటిల్లో. దాన్నేమన్నారు? Preoccupied with the same things which are indicated by the soul. అంటే సోల్‌గా ఉన్నటువంటి వాడు ఏదైతే చెప్పబోతున్నాడో, అది వాళ్ళందరూ కూడా ప్రీఆక్యుపైడ్‌గా ఉంటుంది వాడు. వాడి యొక్క దినచర్య కానియండి, వాడి యొక్క కార్యక్రమం కానియండి, దానికి ప్రీఆక్యుపైడ్‌గా ఉంటుందన్నమాట. అంటే ఆ టైం కరెక్ట్‌గా వీళ్ళందరికీ ఒక తెలియనటువంటి ఒక ఫ్రీనెస్ అనేటువంటిది వాళ్ళకి కలిగి ఉండి, ఆయన ఏదైనా ప్రోగ్రామ్ చెప్తే, సరే సార్ మేమందరం వచ్చేస్తాం. అలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు నాన్నగారు. చాలా ప్రోగ్రామ్ చేశారు. అసలు ఎన్నన్ని కాదు. వాళ్ళ ఇళ్లలో మా సింపోజియంలు పెట్టేసేవారు. అంటే ఓ 30 మంది ఒకళ్ళింట్లో కొంచెం హాల్ లాగా ఏదైనా ఉందనుకోండి. వాళ్ళ ఇంట్లో 2 డేస్ క్లాసెస్ పెట్టేసేవారు. సో, అలానే కాకుండా వీళ్ళందరూ కలిసి జీవించడం అన్నటువంటి దానికి చిహ్నంగా అంటే ఒక గ్రూప్ పెద్ద ఏదైతే చెప్తూ ఉండేడమో, మిగిలిన వాళ్ళు దానికి ప్రీఆక్యుపైడ్‌గా వాళ్ళ మైండ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అదేదో కొత్త విషయం చెప్పారు. అవునా అండి. ఇప్పుడు ఇదా? అలాంటిది ఉండదు. వాళ్ళు దే ఆర్ ఆల్ ప్రీఆక్యుపైడ్ విత్ ద థింగ్స్. ఇది ఇక్కడ చెప్తున్నాను. అంటే వాళ్ళకి సహజంగా ఇంటర్నల్‌గా ఆ థాట్ అనేటువంటిది అందించేశారు. అది ఓన్లీ ఇంప్లిమెంట్ చేయడం అటువంటి దానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అటువంటిదిగా వాళ్ళు తయారైపోతారన్నమాట. ఆ గ్రూప్‌గా వాళ్ళందరూ జీవిస్తున్నప్పుడు. అంటే ఏంటంటే, ఒకే ఒక్క సోల్ యొక్క ఇవన్నీ బాడీస్‌గా వీళ్ళందరూ గూడా ఒకే ఒక్క దాంట్లో ఒక కణాలుగా వీళ్ళందరూ జీవించడం అటువంటిది జరగాలి. అంటే దీన్ని మనం భాగవతంలో ఏమని చెప్తారంటే, కృష్ణుడు గోపికలుగా చెప్తారు ఈ కథల్ని. అది ఇక్కడ ఆయన ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కృష్ణుడి యొక్క భావంలోనే గోపికలందరూ కూడా జీవిస్తుండడం. కృష్ణుడు ఏది చెప్తే అది చేయడం.
ఇలా మనకు చెప్పుకుంటూ వస్తారు మనకు భాగవతంలో. ఇంకా వీళ్ళకి వేరే పని లేదు, వేరే ఇది లేదు. కృష్ణుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రోగ్రామ్ ఫాలో అయిపోవడం. రాత్రి 12ంటికి లేదా రాత్రి 10ంటికి మనం అందరం కూడా అమ్మవారి గుడిలో కలవాలని చెప్పాడు కృష్ణుడు. అందరూ అక్కడ చేరిపోయేవారు. దూరాలు విలేజెస్ నుంచి అందరూ అక్కడికి వచ్చేవారు. కృష్ణుడు ఏమో వేణువు వాయించేవాడు. అది ఇప్పటి వరకు లేని ప్రోగ్రామ్ కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తే వెంటనే వీళ్ళందరూ కూడా ట్యూనప్ అయిపోవడం అటువంటి జరిగిపోతుంది ఆటోమేటిక్. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఆక్యుపైడ్ అంటే అది. To be the case, they have to learn as a group to hold the mind steady, the light, the group mind, and not their individual minds. The world ఎలా ఉండాలంటే they have to learn as a group to hold the mind steady. As a group గా మైండ్ స్టడీగా ఉండేటువంటి సాధన చేయాలి. They have to respond as a group. యాజ్ ఏ గ్రూప్ గా రెస్పాండ్ అవడానికి చక్కగా చేయాలి. ఇండివిజువల్ మైండ్స్ అనేటువంటి దానికి తావేయకండి. గ్రూప్ మైండ్ అనేటువంటిది అభ్యాసం చేయాలి. బాగా అభ్యాసం చేస్తే అప్పుడు మనకి ఎలివేట్ అవుతాం. ఇండివిజువల్ మైండ్స్ పనిచేస్తున్నంత వరకు ఏదో పొడి పొడిగా ఉంటున్నటువంటి మెతుకులుగా అయిపోతుంది జీవితం. గ్రూప్ చేసినా అలానే ఉంటుంది, ఎవరు పట్టుబడి జీవిస్తున్నా అట్లానే ఉంటుంది. దానివల్ల ఏమీ లాభం ఉండదు. ప్రస్తుత కాలంలో ఇప్పుడు దాన్ని ముద్దగట్టాలి. ముద్దగట్టాలంటే మెతుకు ఎలా ఉండాలి? పొడి పొడిగా ఉండకూడదు, కొంచెం తడిగా ఉండాలి. దాన్నే ప్రేమ అన్నారు. ప్రేమ ఆప్యాయత ఉంటే చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవడం, చక్కగా నవ్వుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళు వాళ్ళ ఇంటికి రావడం, అందరూ కలిసి జీవించడం, వీటిలో ప్రేమ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాళ్ళు మన ఇంటికి పిలవడం, చక్కగా కాఫీ ఇవ్వడం, టిఫిన్ పెట్టడం, ఇవన్నీ చేయడంలో ప్రేమ అనేటువంటిది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటుంది. సో ఆ రకంగా జీవించడం అటువంటి చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రూప్ మైండ్ అటువంటిది అభ్యాసం చేయాలి. ఒకే ఒక థాట్గా వీళ్ళందరూ కూడా జీవించడం అటువంటి చేయాలి. దానికి ఏం చేయాలంటే ఒక యాక్టివిటీ అంటుంటుంది, ఒక పూజ, ఒక ధ్యానము ఏదో పెట్టుకుని అందరూ కూడా దానికి మైండ్ ట్యూనప్ చేసుకుని కూర్చోండి. ఇంకా వేరేది ఆలోచనలు తీసేయండి కాస్త. అదే థాట్లో అందరూ కూడా కూర్చోండి. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ మైండ్. Steadily in the light, the group mind and not their individual minds. In using the imagination to this end, you have to cultivate the power to ignore the outer forms and to concentrate on the inner lines of light which unite brother to brother, group to group, and kingdom to kingdom in the expression of the life of God himself. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇండివిజువల్ థింగ్స్ని చూడటం మానేసేయండి దయచేసి. ఒక కార్యక్రమాలు పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటంటేనండి, ఏదో కార్యక్రమం మనం పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు పెడుతూ ఉంటాం ఇన్ని కార్యక్రమాలు అంటే మైండ్ టు మైండ్ మనకు లింకప్ దొరకాలి. ఇండివిజువల్ టు ఇండివిజువల్ లింక్ దొరికినందువలన ఇండివిజువాలిటీ చూస్తున్నంతసేపు వాళ్ళు ఎలా ఉంటున్నారు, కోపంగా మాట్లాడుతున్నాడు, వాడు మంచినీళ్ళు తెచ్చిచ్చాడా, ఇద్దరికి తెచ్చిచ్చాడా, నలుగురికి తెచ్చి, ఇలా చూస్తున్నంతసేపు వి ఫెయిల్. అది ఉండకూడదు ఎప్పుడు కూడా. గ్రూప్గా ఉండడం అంటున్నది అభ్యాసం చేయండి. ఇండివిజువల్గా చూడటం అంటున్నది, ఇండివిజువల్ మైండ్గా ఇండివిజువల్ పర్సనాలిటీస్ చూడటం అంటున్నది మానేయాలి మనం బాగా. అంటే వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఒక గ్రూప్ యాక్టివిటీగా దాన్ని దర్శించాలి. వాడు ఇచ్చాడా ఇవ్వకపోతే అయిపోయాడు, అంతే, చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి కార్యక్రమాన్ని, అంతే. వాడు ఎప్పుడు ఇదే, వాడు ఇద్దరికి మంచినీళ్ళు ఇస్తాడు, మిగిలినాడు మంచినీళ్ళు వడ్డించి ఇయ్యడు, వాడు అలా పక్క పోయి కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు, వాడు ఒప్పుకున్నాడు వాడు ఇవ్వాలి కదండి. ఇలాంటి థాట్స్ మనకు వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనం ఫెయిల్ అయిపోతాం. వాడు చేయలేదు, హీ విల్ లెర్న్ వన్ డే. బాగా గుర్తున్నాం, ప్రతివాడు నేర్చుకోవడానికి ఒక రోజు వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి. మనం అనుకున్నట్టుగా ప్రతివాడు ఉండాలని అనుకోవడం చాలా తప్పు. వాడు మారడానికి ఎప్పుడైతే వాడు ఇదవుతాడో, వాడు మారిన తర్వాత వాడు తయారవుతాడు. సో ఇండివిజువల్ క్వాలిటీస్కి వాటికి విలువ ఇవ్వకండి, గ్రూప్కి ఎక్కువగా విలువిస్తూ ఉండండి అని చెప్తున్నారు ఆయన. గ్రూప్ లైఫ్, గ్రూప్ థింగ్స్ ఇవి బాగా అలవాటు చేసుకోవాలి మనం. టు సీ దిస్ గ్రూప్ వాడేది బ్రదర్ టు బ్రదర్ లింకప్ అంటున్నది కావాలి మనకి. అవుటర్ ఫార్మ్స్, వాడు టు ఇగ్నోర్ ది అవుటర్ ఫార్మ్స్ అంటూ, అది వాడు ఏ బట్టలు వేసుకుని వచ్చాడు, ఏ ఆభరణాలు వేసుకుని వచ్చారు, ఎంత ఖరీదైనటువంటి దుస్తులు పెట్టుకుని వచ్చాడు, వీటిని చూస్తున్నంతసేపు మనకి అక్కడ పూజకు వచ్చినా దేవుడు కళ్యాణానికి వచ్చినా వేస్ట్ అంటే వేస్ట్. వాళ్ళు చూపించుకోవడానికి వస్తే రానేయండి, దట్స్ ఇట్, ఓకే, లీవ్ దట్ పార్ట్. వాడి ఉద్దేశం అది ఉండొచ్చు, మన ఉద్దేశం అలా ఉండని అంతే. మరి అంటే కంపారిజన్ లేదా అది ఇక్కడ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాన్నగారి కార్యక్రమాలు చేస్తుంటే ఎంతోమంది ధనవంతులు వచ్చేవారు, ఎంతో ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ అన్ని రకాల వాళ్ళు వచ్చేవారు. మరి మా మదర్ ఎప్పుడు షీ మెయింటైన్ వెరీ సింపుల్ లైఫ్, మరి ఏమి ఉండేవి కదా ఆవిడకి, అలా ఉండేది అంతే. వచ్చి నాన్నగారి పక్కన వచ్చి కూర్చొని పూజ వాటిలో కూర్చోండి లేదా అసలు
స్టేజ్ దగ్గరికి వచ్చేవారు కదా వాడు అసలు అక్కడో అలా దూరంగా ఉండేవారు అక్కడ. మరి షీ నెవర్ ఆస్క్ థింగ్స్. అది అంటే ఒక గ్రూప్కి లింకప్గా జీవించడం అటువంటిది అభ్యాసంగా ఉన్నప్పుడు ఇవి దృష్టిలోకి రావు. ఇవి దృష్టిలోకి వస్తున్నాయంటే అక్కడ గ్రూప్ లేదని అర్థం, అంతే సింపుల్గా. ఏం లేదు అక్కడ గ్రూప్, తెలిసిపోతుంది. ఇలా మెతుకు పట్టుకుని చూస్తారు. పరమ గురువు ఊరిని వచ్చాడు అనుకోండి మన కార్యక్రమానికి, మనలాంటి వాడు ఎవరో ఇలా ఇండివిజువల్ విషయాలు మనం మాట్లాడాం అనుకోండి, తెలిసిపోయింది వీళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు కానీ వీళ్ళు గ్రూప్ థాట్ లేదు, ఇంకా టైం పడుతుంది, వీళ్ళు ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో గ్రూప్ వైజ్ చేయని ఇలా ఇలా ఎప్పటికో తయారవుతారు వీళ్ళు అంటుండదు. అలా చూసుకుని వెళ్ళిపోతాడు ఆయన, బయటకు వెళ్ళిపోతాడు ఆయన. సో life of God himself, it is the creative use of the imagination which produces an integrated group etheric body. It is the creative use of the imagination. క్రియేటివ్ యూజ్ ఆఫ్ ది ఇమాజినేషన్ అంటున్నది తాత్పర్యం. అంటే మన యొక్క ఆలోచనలు ఎటువైపుగా వెళ్ళాలంటే క్రియేటివిటీ వైపు ఉండాలి మన యొక్క ఆలోచనలు. వాళ్ళని వీళ్ళని కించపరిచేటట్టు, వాళ్ళని వీళ్ళ గురించి మాట్లాడేటట్టుగా ఉండకూడదు. క్రియేటివ్ యూజ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ ప్రొడ్యూసెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రూప్ ఎథరిక్ బాడీ. దానివల్ల అవుతుంది క్రియేటివిటీలోకి ఎప్పుడైతే వీడు ఆలోచనలు పెడతాయో అప్పుడు ఇంటిగ్రేటెడ్ గ్రూప్ యాక్టివిటీ అంటాడు. అంటే ఒక్కొక్క గ్రూప్ యాక్టివిటీకి వీడు కూడా ఒక ఇటుక పెట్టిన వాడు అవుతాడు. అంటే ఈ యాక్టివిటీని ఎలా చేయొచ్చు, ఉదాహరణకి ఈ రకంగా చేయడంలో కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, అందరినీ బఫేగా ఇలా వడ్డించడంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, దీన్ని ఎలా ఇంకా బెటర్గా చేయొచ్చు అంటే యాక్టివిటీ వైపు వీడు మనసు పెట్టాడు అనుకోండి, హీ విల్ కమ్ విత్ సొల్యూషన్స్. అలా కాకుండా వీళ్ళు ఇలా వడ్డించారు, వాళ్ళు అలా వడ్డించారు, ఇలాంటివి మాట్లాడాం అనుకోండి, ఏమైపోతాం మనం, ఆ గ్రూప్ యాక్టివిటీ కాస్త దెబ్బపడుతుంది. ఇంటిగ్రేటెడ్ గ్రూప్ etheric body and which enables you to see this group body of force and light as one complete form. దీనివల్ల అవుతుంది which enables you to see this group body of force and light as one complete form. అలా మీరు చూసినప్పుడు గ్రూప్ అంతా కూడా ఒకే ఒక యూనిట్గా వీళ్ళు వర్క్ చేయడం అంటుండేది ఎక్కువగా. అంటే మీ యొక్క థాట్స్ అన్ని కూడా దీన్ని ఇంకా బెటర్గా ఎలా చేయగలుగుతా అంటుండే వైపు వెళ్ళాలి, కానీ దానిలో ఉన్నటువంటి లోపాలని చూసేటువంటి వైపుగా వీడు ఆలోచనలు వెళ్ళకూడదు. Group body of force and light as one complete force and as one expression of the group intelligence, will and purpose, but not the will or purpose of the dominant mind or minds in the group. విల్ అండ్ పర్పస్గా వీడి మనస్సు లింకప్ అవ్వాలి. గ్రూప్ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నాం, దీని యొక్క సంకల్పం ఏమిటి అన్నటువంటి దాంతో వీడు లింకప్ అవ్వడం అంటుంది జరగాలి. విల్ అండ్ పర్పస్ తోటి వీడు లింకప్ అవ్వడం అంటుంది జరగాలి. 10 మంది కలిసి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ఒక తీర్థయాత్ర పెట్టుకున్నాం, దాని యొక్క విల్ అండ్ పర్పస్ వైపు వీడు మనస్సు వెళ్ళిపోవాలి, కానీ వేరే విషయాల వైపు వీడు మనస్సు వెళ్ళకూడదు. విల్ అండ్ పర్పస్ బట్ నాట్ ద విల్ ఆర్ పర్పస్ ఆఫ్ ది డామినెంట్ మైండ్. డామినెంట్ మైండ్ యొక్క విల్ అండ్ పర్పస్ వైపు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. డామినెంట్ మైండ్ అంటే అందరి ముందు వాడు నేను పలానా అంటూ చూపించుకుంటూ ఉంటాడు, చూసారా, కొందరు గట్టిగా మాట్లాడుతూ కొందరు అన్నది చేయాలని, ఇలాంటి వాటితోటి వాడి యొక్క మైండ్ వాడి యొక్క విల్లుతోటి పర్పస్ ఒక వీళ్ళు దేనికి పెట్టారు, ఈ కార్యక్రమాలు ఎందుకు పెట్టారు అంటే పలానా దాని గురించి 10 మంది కలిసి ప్రేయర్ చేసుకోవడం, ఇలాంటివి మనకు అవసరం. అందు గురించి ఒక గ్రూప్ యాక్టివిటీ అంటుంది పెట్టారు. గ్రూప్ యాక్టివిటీ పెట్టినప్పుడు అందులో కొందరు ఏదోగా మాట్లాడడం ఏవో ఉంటుంటుంది పాత. దాని డామినెంట్ మైండ్ అంటారు. అంటే ఏంటంటే 10 మంది యొక్క దృష్టిని వాడు అట్రాక్ట్ చేసి వాడు చెప్పేది వినిపించాలనో వాడు అన్నెసరిగా వాడు ఏదో మాట్లాడుతుంటాడు, దానివైపు మన మనసు వెళ్ళిపోయింది అనుకోండి, గ్రూప్ మైండ్ మనం మిస్ అయిపోయిన వాడు అవుతాం. అది ఇక్కడ పాయింట్. గ్రూప్ మైండ్ మనం మిస్ అయిపోకూడదు. వాడు యొక్క డామినెంట్ మైండ్ని మనం దృష్టిలో చూస్తున్నప్పుడు మనం గ్రూప్ మైండ్ మిస్ అయిపోతాం. వాడు చెప్పినది అలా పెడచాన్ని పెట్టేసుకుని మనం అందరం కలిసి జీవించడానికి వచ్చాం, దానివైపు పని వెళ్ళిపోవాలి ముందుకి. అంటే మోస్ట్ ప్రాక్టికల్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా. But not the will or purpose of the dominant mind or minds in the group. Thus, these can work out on the physical plane in right expression. ఇవన్నీ కూడా రైట్ ఎక్స్ప్రెషన్ అంటుండే పెట్టుకుని, అంటే ఏంటంటే రైట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ప్రేమే రైట్ ఎక్స్ప్రెషన్. ఆ రైట్ ఎక్స్ప్రెషన్గా పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా నెమ్మదిగా సనగిలిపోతాయి. లేకపోతే వాడిలో మాట్లాడేది వీడిలో మాట్లాడేది ఎన్ని మాట్లాడితే ఏమవుతుంది, యాక్టివిటీ దెబ్బ పడిపోతుంది. అది వాటిని మనం చూస్తూ ఉంటే వాటిని మనం కన్సిడర్ చేసామా, యాక్టివిటీ దెబ్బ పడుతుంది. యాక్టివిటీ దెబ్బ పడిందా, సాధన లేదు, అంతే. And not their individual minds. In using the imagination to this end,
You have to cultivate the power to ignore the outer forms and to concentrate on the. So group intelligence, the dominant minds in this group, these can work out on the physical plane in right expression. However, when the group members are primarily occupied with their own ideas, their plans, their problems, and how they can use whatever light and knowledge may be received, they negate any possibility of such creative use of the united imagination. To become entirely free from this will take much careful cultivation and self-surrender to the soul. So, self-surrender to the soul అన్నటువంటిది ఎక్కువ ఇండివిజువల్ వాటికి విలువ ఇవ్వకుండా సోల్ ఆస్పెక్ట్స్కి వాటికి ఎక్కువగా వీడు కన్సిడర్ చేసుకుంటూ వీటి లైఫ్ ముందుకు వెళుతున్నప్పుడు గ్రూప్ యాక్టివిటీ వీటి ద్వారా ఎక్కువ సిద్ధింపబడుతున్నది. సో రైట్ ఎక్స్ప్రెషన్ అటువంటిది ఉండాలి వీటిలో ఉన్నప్పుడు. However, when the group members are primarily occupied with their own ideas, their plans, their problems, and how they can use whatever light and knowledge may be received, they negate any possibility of such creative use of the united imagination. సో వాడి యొక్క ప్రాబ్లమ్స్కి వాటికి వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే క్రియేటివ్ యూజ్ ఆఫ్ ఈ గ్రూప్ ఇది పోతుంది, యునైటెడ్ ఇమాజినేషన్ ఉంటుండేది పోతుంది. ఎనీ పాసిబిలిటీ ఆఫ్ సచ్ క్రియేటివ్ యూజ్ ఆఫ్ ది యునైటెడ్ ఇమాజినేషన్ ఉంటుంది దెబ్బడు. అంతే సింపుల్. కారణకు ఏదో గురు పూజలో ఏదో మేకాండి ఏదో కార్యక్రమం పెడుతుంది, ఎవడు లేడండి ట్రాన్స్పోర్ట్ దగ్గర అంటాడు, అబ్బో నాకే ఇలా ఏదో వీడు ఫీల్ అయ్యాను ఊరినే జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, ఆ యాక్టివిటీ దెబ్బ పడుతుంది. ఇండివిజువాలిటీకి వీడు ఎక్కువ విలువ ఇస్తే యాక్టివిటీ దెబ్బ పడుతుంది. అప్పుడు అది ద కల్టివేషన్ సెల్ఫ్ సరెండర్, దీనికి కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ సరెండర్ టు ద సోల్ అనేటువంటిది ఎక్కువ అవసరం. అది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆన్ హీలింగ్ ఎనర్జీ. The question is sometimes asked by beginners, can we clearly distinguish between the healing energy as expressed by the soul and by the personality? Can we have some understanding of the part that love has to play in the art of healing? I can answer with brevity. సో హీలింగ్ ఆస్పెక్ట్స్ మీద కొన్ని రహస్యాలు అడుగుతున్నారు, దాన్ని చెప్తాను మీకు అంటున్నారు ఆయన. సోల్ హీల్ చేయడం ఏంటి, పర్సనాలిటీ హీల్ చేయడం ఏమిటి, ఈ రెండింటికి తేడాలు ఎలా మనం గమనించుకోవాలి ఏంటి ఈ విషయాల మీద అని చెప్తారు. When we come to work as a group with individuals, when we shall seek to aid, we shall then learn to use the various types of energy according to the need of the individual to be healed. It would serve a real group purpose if all of you would study what is said by Ram Prasad in his book Nature's Finer Forces and by Patanjali in The Light of the Soul on the subject of the pranas within which we work. You should be somewhat familiar with the matters. సో ఈ గ్రూప్ అనేటువంటి దాని మీద అంటే హీలింగ్ అనేటువంటి దాని మీద మీరు స్టడీ చేయాలంటే మీకు కొంత పతంజలి యోగ సూత్రముల్లో ఆయన ఇచ్చినటువంటి విషయాలు, అలాగే నేచర్స్ ఫైనర్ ఫోర్సెస్ అంటే దాని మీద రామ్ ప్రసాద్ గారు అన్న ఆయన ఎవరు, ఆయన ఇచ్చినటువంటి వాటి యొక్క రహస్యాలు కొన్ని చక్కగా తెలుసుకున్నప్పుడు మీకు ఇది చక్కగా అవగాహన వస్తుందని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, టు ఆన్సర్ ది క్వశ్చన్ స్పెసిఫికల్లీ, ఇనిషియేట్ ఆర్ even a low-grade clairvoyant can easily distinguish between soul and personality healing energies, but the average intelligent aspirant as it cannot. యావరేజ్ ఇంటెలిజెంట్గా ఉంటే నీకు అర్థం కాదు. కొంచెం చక్కగా ఈ పాటికి నీ క్లాసులు అటెండ్ అయిపోయావు కాబట్టి సోల్ యొక్క హీలింగ్ ఎలా ఉంటుంది, పర్సనాలిటీ హీలింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ పాటికి మీకు ఒక అవగాహనకు వచ్చేసి ఉంటుంది. లేదు అసలు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అన్నటువంటి వాడికి మాత్రం ఈ విషయం పెద్దగా అర్థం కాదండి అని అంటున్నారు. The initiate knows the source from which any type of healing energy may come. ఇనిషియేట్ లెవెల్లో అనేటువంటి వాడు హీలింగ్ ఎనర్జీ ఎలా అందుతూ ఉంటుంది అనేటువంటి రహస్యాలు చక్కగా తెలుసుకున్నాం. చక్కగా హీలింగ్ ఎనర్జీ అంటున్నది అలా వీడు కొన్ని ఉచ్చరించేటువంటి మంత్రములు, కొన్ని సమయములు, తర్వాత కొన్ని డైరెక్షన్స్, కొన్ని ప్రాంతములు, డైరెక్షన్స్ అంటే కొన్ని ప్రదేశములు, వీటి ద్వారా హీలింగ్ ఎనర్జీస్ బాగా ఫ్లో అవుతాయి. అది ఇవన్నీ పాయింట్స్. అందు గురించి వాడికి ఇనిషియేట్గా ఉన్నటువంటి వాడికి ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తుంటాయి. అది
between soul and personality healing energies, but never the initiate. He senses its vibration and can follow it to its emanating source by an effort of the will directed by the intuition. Emanating source of the healing energy వీడు చక్కగా తెలుసుకొని వాడవుతాడు. చక్కగా వీడి యొక్క ఇంట్యూషన్ అంటే బుద్ధమయ లోకాల్లోకి వెళ్ళి వీడు హీలింగ్ ఎనర్జీ ఎలా దిగి వస్తుంది చోటులోకి, ఎలా ఈ ప్రాంతంలోకి దిగి వస్తుంది, ఎలా పలానా వాడికి దిగి వస్తుంది, ఏంటి ఇలాంటి వీడు ఇలా చక్కగా ధ్యానం చేస్తుంటే వీడు చక్కగా అలా తెలుస్తుంది. అంటే అదే మనం చెప్పుకుంటూ ఉంటాం, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాన్ని బాగా అలా మనస్సుతోటి కాకుండా మనస్సు అలా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సు నెమ్మదిగా బుద్ధిలోకి వెళ్ళిపోతుంది, పెద్ద పాయింట్ కాదు. బుద్ధిలోకి వెళ్ళిపోయినప్పుడు అలా మీరు కూర్చున్నప్పుడు చోట్లో ఉన్నటువంటి అంతర్విషయాల్లోకి అలా వెళతాం. దీనికి వెళ్ళాలంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడు కూడా కాసేపు లాక్ అయిపోయి కూర్చోవాలి అక్కడ, అంతే. బియాండ్ టైం వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ జరుగుతూ ఉండేటువంటి హీలింగ్ ఎనర్జీస్ చక్కగా దర్శించుకోవాలి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఊరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాటికి సమాధానాలు ఇవ్వడం, ఇది ఒక ఆస్పెక్ట్. ఒక సాధకుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడంటే ఊరికనే వెళ్ళడం అన్నటువంటి జరగదు, ఇది బాగా తెలుసుకోండి. సాధన బాగా అలవాటు చేసేసుకుంటే మీరు అంటే సాధన బాగా చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరం అయితేనే మీరు వెళతారు, లేకపోతే మీరు వెళ్ళరు. మీరు ప్రయత్నం చేసినా వెళ్ళరు, అంతే. అంటే ఇవన్నీ కూడా కొంత సాధనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాటికి గమనించి, అంటే ఈ ఎనర్జీస్ అన్నటువంటి వీడికి అందుతూ ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఆ ఎనర్జీస్ అనండి, లేదా దేవతలు అనండి, లేదా గురువు అనండి, మీరు ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. అంటే ఒక ఆస్పెక్ట్ అర్థమయ్యేంత వరకు ఏ పేర్లైనా వాడుకోవచ్చు. ఆస్పెక్ట్స్ అర్థం అయిపోయాక అన్ని వేరు. సో అవి వీళ్ళని నడుపుతూ ఉంటాయి. ఆ నడుపుతూ ఉన్నప్పుడు ఏ రోజు ఏం చెయ్యాలనేటువంటి ప్రోగ్రామ్ వీడికి వస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా వీడు ఉదాహరణకు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, రండి సార్ మీరు వచ్చారు చాలా సంతోషం, ఇదేవో మాట్లాడుతుంటారు. సో ఈ మాటలు ఇవన్నీ కూడా ఒక ఆస్పెక్ట్స్ పక్కకు ఉంచేసేసి వీడు ఇంట్యూషనల్ ప్లేన్లోకి వెళ్ళిపోయి, అంటే ఈ మెంటల్ ప్లేన్ తోటి జనరల్గా అడిగేటువంటి సమాధానాలన్నీ ఈజీగా దాని పెద్ద ఆలోచించి చెప్పాల్సినవి ఉండవు. అందులో దాని పాటికి ఆ లోవర్ మైండ్ అలా అక్కడ అట్టే పెట్టేసేసి వీడు హయ్యర్ మైండ్లోకి వెళ్ళిపోయి ఆ ప్రాంతాన్ని వీడు అలా గమనించడం అంటే చేస్తే వీడు చక్కగా తెలిసిపోతుంటుంది. ఏమని తెలుస్తుంటుందంటే ఇక్కడ హీలింగ్ ఎనర్జీస్ చాలా తక్కువగా ఉన్నాయి వీరింట్లో, ఆ ఉండడానికి కారణం ఏమిటి, లేదా హీలింగ్ ఎనర్జీస్ చాలా చక్కగా ఉన్నాయి, దానికి కారణం ఏమిటి, ఇవన్నీ వీడు చక్కగా దర్శించేస్తారు అన్నమాట. దీనికి కావాల్సింది ఏంటి ప్రొసీజర్ అంటే, మనం ఒక యూనిట్గా వర్క్ చేయడం అంటే మన లోవర్ మైండ్గానే మనం వర్క్ చేయడం అంటున్నది అభ్యాసంగా ఉన్నప్పుడు ఇవేవి మనకు అర్థం కాదు ఈ విషయం. లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్కి మనం వెళ్ళాలి. హయ్యర్ మైండ్కి ఎప్పుడైతే వెళ్ళి లోవర్ మైండ్ను కొన్ని ఆస్పెక్ట్స్ వరకు దాన్ని అలా పెట్టేస్తారు. హయ్యర్ మైండ్కి వెళ్ళినప్పుడు అప్పుడు వీడికి ఈ విషయాలన్నీ కూడా అవగాహనలోకి వచ్చేస్తుంటాయి. లోవర్ మైండ్ తోటి వీడు మాట్లాడేస్తుంటాడు, హయ్యర్ మైండ్ తోటి వీడు గమనించేసుకుంటుంటాడు. చక్కగా దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశములను వాళ్ళకి అక్కడ వివరించేసి చెప్పాడు అంటుండదు, అయిపోతుంది వీడి మాటల్లో, అయిపోతుంది వీడు బయటకు వచ్చేస్తాడు. లేదా అక్కడ ఏం చేయాలో చేసేస్తాడు, అయిపోతుంది, ఫినిష్, సింపుల్గా. అది ఆ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నారు. ఇంట్యూషనల్ ప్లేన్లోకి వెళ్ళండి అని చెప్పి దాని గురించి కొన్ని రహస్యాలు చెప్తున్నారు ఇక్కడ. Intuition, the clairvoyant can see the center from which the healing energy can flow, and the center then indicates the type and quality of the projected force. The clairvoyant can see the center from which the healing energy can flow. ఏం చేయడం చేస్తే ఇక్కడ హీలింగ్ ఎనర్జీ అంటుంటే చక్కగా అలా ఫ్లో అవుతుంది అంటుంటే చక్కగా వీడికి తెలిసిపోతుంది. అంటే వాళ్ళ భావములను సెట్ చేసేటువంటి విషయములను వీడు చక్కగా దర్శించుతారు. హీలింగ్ ఎనర్జీ ఎట్లా వస్తుంది మనలోకి అంటే భావనలను సెట్ చేయగలగడం అంటే జరగాలి. అంటే చుట్టూతో ఉండేటువంటి వస్తువుల్ని, విషయములను, పరిసరములను కొంచెం జాగ్రత్తగా వాడుకోగలిగితే పదం వాస్తు. మీరు జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే వాడి యొక్క భావములకి ఆ వాస్తుకి ఒక లింక్ ఉంటుంది. దాన్ని వీడు లింకప్లోకి తెచ్చుకొని వీడు ఆ ప్రాంతంలో ఏర్పాటు అవ్వాల్సినటువంటి విషయాల్ని వీడు చక్కగా వాళ్ళకి చెప్పేశాడు అనుకోండి, దట్స్ ఎనఫ్. అది అన్నది అంటే త్రూ విచ్ హీలింగ్ ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్ అంటుంది వీడు చక్కగా తెలుస్తుంది. To the emanating source, he senses the vibration can flow at its emanating source when effort of the will directed by the intuition can flow, and the center then indicates the type and quality of the projected force.
టైప్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొజెక్టెడ్ ఫోర్స్ గురించి చక్కగా వీడు తెలుసుకున్నాడు అవుతాడు. ఆల్ ఎనర్జీ ఈజ్ ఫ్రమ్ ది సోల్ ఇన్ ద సెకండరీ ఇన్స్టాన్స్, బట్ ఇన్ ద ప్రైమరీ సెన్స్ ఆల్ ఎనర్జీ ఈజ్ సింప్లీ లైఫ్ ఫంక్షనింగ్ అండర్ డైరెక్షన్ ఆఫ్ సమ్ కైండ్. సో సెకండరీగా సోల్, ప్రైమరీగా లైఫ్. అంటే ఈశ్వరుడు వీటన్నిటికీ మూలము, సోల్ దానికి రిఫ్లెక్షన్గా ఉన్నది. అది సో దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ ప్రైమరీ సెన్స్ ఆల్ ఎనర్జీ ఈజ్ సింప్లీ లైఫ్ అన్నది, ఫంక్షనింగ్ అండర్ డైరెక్షన్ ఆఫ్ సమ్ కైండ్. ఈ లైఫ్ అనేటువంటిది ఇట్ ఈస్ గివింగ్ డైరెక్షన్. అంటే వీటిలో చోటులో వర్తిస్తున్నటువంటి ఎనర్జీస్కి సోల్ వర్తించడం అంటున్నది సెకండరీ ఆస్పెక్ట్గా చెప్పారు. అంటే ఈశ్వరుడి యొక్క సంకల్పమునకు అనుగుణముగా ప్రజ్ఞ వర్తించుతూ ఉండడం అంటుండే జరుగుతుంటుంది. సో ఈ ప్రజ్ఞ వర్తించడానికి యొక్క ఇంకా లోవర్ లెవెల్లో చెప్పుకున్నప్పుడు ఒక డైరెక్షన్ అనేటువంటి దానికి భిన్నంగా వీడు వెళుతుంటే అక్కడ అందుతున్నటువంటి ఎనర్జీస్, ఉదాహరణకి ఇటువైపు తలుపు తెరిచింది అనుకోండి, ఇటువైపు తలుపు తెరిచుంటే అటువైపు వెళ్ళకుండా వీడు ఇంకోవైపు వెళుతున్నాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుంటుంది, వీడికి అస్తమానం అటువైపు వెళ్ళినప్పుడల్లా వీడికి కాళ్ళకి దెబ్బలు తగలడాలు, చేతులకు దెబ్బలు తగలడాలు, మొహానికి దెబ్బలు తగలడాలు ఇవన్నీ అవుతుంటాయి. సో అప్పుడు వీడు అక్కడ హీలింగ్ ఎనర్జీస్ అటువైపు కాదు నాయన ఇటువైపు ఉన్నాయి అంటుండే వీడు డైరెక్షన్స్ వీడు మారుస్తాడు ఆయనకి. అప్పుడు చక్కగా వీడికి ఆ డైరెక్షన్స్లో చక్కగా వీడికి అందుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అది సో దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే క్లియర్వాయింట్ కెన్ సీ ద సెంటర్ ఫ్రమ్ విచ్ ద హీలింగ్ ఎనర్జీ కెన్ ఫ్లో అండ్ ద సెంటర్ దస్ దెన్ ఇండికేట్స్ ద టైప్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొజెక్టెడ్ ఫోర్స్. అది ఆ ఫోర్స్ ఎటువైపు వీడిని దారి తీస్తుంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా వాడు తెలుసుకుంటాడు. All energy is from the soul in the secondary instance, but in the primary sense all energy is simply life. అంటే వీడి జీవితం ఎటువైపు వెళుతోంది ఏమిటి అంటున్నది అలా వీడు గమనించుకుంటే ఇట్ ఈస్ సింప్లీ లైఫ్. అంటే ఆ ఎనర్జీ అంటున్నది ఎక్స్ప్రెషన్ ఏమిటంటే లైఫ్ ఆస్పెక్ట్గా ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్. ఫంక్షనింగ్ అండర్ డైరెక్షన్ ఆఫ్ సమ్ కైండ్. As the part love has to play in the healing process. Love is the life expression of God himself. Love is the life expression of God himself. ప్రేమ అనేటువంటిది ఏమంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. గురించి ఎప్పుడు కూడా మనం ప్రేమగా ఎప్పుడైతే మనం ఎదురులతో మనం మాట్లాడతామో, ప్రేమ చూపించడానికి ఎప్పుడైతే మనం ఇది చూపిస్తామో ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. ప్రేమలో దైవం యొక్క పలుకులు మనం వింటాం. ఎందుకో ప్రేమ చేత వీడు ఒక మాట మాట్లాడాడు అనుకోండి, అది మనం చేసామనుకోండి, అన్ని చెప్పారు నేను చేశాను రా, చాలా నేను ఫలానా ఇబ్బంది నేను చక్కగా దాటగలిగాను అనుకున్నది అంటాడు. సో ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటంటే ప్రేమే అక్కడ మూలం. అంటే ఇంక వేరే తేడా. దీని గురించి ఇంకొంచెం వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.